అనంతపురం జిల్లా ఓబిచర్ల ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు వార్తల్లో ఉంది. కారణం 10వ తరగతిలో నలుగురు విద్యార్థులు ఉంటే వీరికి బోధించే సిబ్బంది మాత్రం 7గురు ఉండటం. సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం కదా! కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఒక్కో విద్యార్థికి సగటున ఇద్దరేసి ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. అప్పుడైతే 10వ తరగతి ఫలితాల్లో ఈ విద్యార్థులు అద్భుతాలు సృష్టించాలి కదా! టాప్ నాచ్ చేసి ఉండాలి కదా! ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా అందరూ. కానీ నలుగురు విద్యార్థులు కూడా 10థ్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయ్యారు. కారణం ఏంటి? సిబ్బంది ఉన్నా కూడా ఈ తరహా రిజల్ట్ రావటానికి కారణం ఏమై ఉంటుంది? అంటే సిబ్బంది బోధనలో లోపమా? లేకపోతే విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గిందా? లేదంటే పర్యవేక్షణ లోపమా? ప్రభుత్వం స్కూల్స్‌ని అప్‌గ్రేడ్ చేస్తోంది. మౌలిక వస్తువులను కల్పిస్తోంది. సిబ్బందిని నియమిస్తుంది. కానీ ఈ ఫలితాలన్నీ కూడా విద్యార్థుల ఫలితాల్లో అంటే వారి ఎగ్జామ్స్ రిజల్ట్స్‌లో ఇవి ప్రతిబింబించకపోతే ఇక ఈ మార్పులు చేసి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఈ స్కూల్ ఘటన, ఈ రిజల్ట్ ఘటన కేవలం ఓబిచర్ల ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పరిమితం కాదు ఈ కథ. ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే విధులు కోసం అంటే సిబ్బందిని నియమించటం కాదు, విద్యార్థుల భవిష్యత్తుని నిలబెట్టడం ముఖ్యం కదా! కాబట్టి ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది.